ఆడపిల్లలు లైంగిక వేధింపుల విషయంలో లేదా ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఎలిగేషన్ వచ్చినప్పుడు ఎలా స్పందించాలో చంద్రబాబును చూసి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలి. ఇవాళ ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సత్యవేడు ఆదిమూలము ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడని చెప్పి అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది. వెంటనే ఆ అమ్మాయిని అతన్ని సస్పెండ్ చేసింది పార్టీ. అంతకుముందు అమ్మాయి చెప్పడం, పార్టీకి నేను డీటెయిల్స్ పంపించాను, అక్కడి నుంచి ఏం రిప్లై రాలేదు కాబట్టి మీడియా ముందుకు వచ్చాను, ఇదని చెప్పింది. బట్ ఎప్పుడైతే మీడియా ముందు విషయం తెలియగానే వెంటనే సస్పెన్షన్ చేశారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోపం ఏంటి? అనంతబాబు డైరెక్ట్గా శవాన్ని డోర్ డెలివరీ చేశాడని తెలిసిన సస్పెన్షన్కి రోజుల తరబడి సమయం తీసుకున్నారు. ఎప్పుడైతే అతను నేరం చేశాడన్నటువంటి విషయం ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉండి కేసు కట్టాలో వెంటనే యాక్షన్ తీసుకోలేదు. తర్వాత మళ్ళీ అతను బెయిల్ మీద నుంచి బయటకు వస్తే భారీ ఊరేగింపులు, పరమ దరిద్రపు రిసీవింగ్. ఆ తర్వాత జగన్ వెనకాల మొన్నటి ఎన్నికల్లో ఉంటాం. ఏం సంకేతం వెళ్తుంది జనానికి? నెంబర్ 2, మొన్న దువ్వాడ శ్రీనివాస్ ఉదంతం, వాళ్ళ ఆవిడ ఆ మాధురి ఈ రత్స బహిరంగంగా టీవీ ఛానల్లో డిబేట్ల మీద డిబేట్లు నడుస్తుంటే నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చారు తప్పించి అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ముందు ప్రకటించలేదు. రోజుల తరబడి గడిచింది. అదేమంటే అతని వ్యక్తిగతం అయితే ఆ వ్యక్తిగతం రోడ్డు ఎక్కిన తర్వాత నువ్వు ముందు సస్పెండ్ చేసి అవతల పడేయాల్సి ఎందుకు నెత్తిని పెట్టుకున్నట్టు? లేదా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వచ్చినటువంటి సందర్భంలో ఎలా స్పందించాలి? మొన్న ఈ మధ్యన ఒక నాయకుడికి సంబంధించి బట్టలు లేకుండా ఉన్నటువంటి హనీ ట్రాపే చేశారు. చేస్తే యాక్షన్ తీసుకో, నువ్వు ముందు సస్పెండ్ చేయి, తర్వాత విచారణ వేయి, లేదా విచారణ కమిటీ వేసి ఏంటి అన్నది కనుక్కో, అయినా తర్వాత సస్పెండ్ చేయి. ముందు సస్పెండ్ చేసి విచారణ చేయడం కరెక్ట్, ఆ తర్వాత ఏంటన్నది తేల్చుకోవాలి. బట్ అది చెయ్యరు. ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే అవతలోళ్ళు ఏం ఏదో పనులు చేసినా సరే కాపాడుకొచ్చే నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి, అదే సందర్భంలో ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునేటువంటి నాయకుడిగా చంద్రబాబు. రాజకీయంలో బాధ్యత అన్నది ముఖ్యం. ప్రజల ఎదుట మనవాడు దోషిగా కనబడ్డా సరే నెత్తిని పెట్టుకునేటటువంటి ధోరణే అతిపెద్ద మైనస్ జగన్మోహన్ రెడ్డికి. అతిపెద్ద యాక్షన్ తీసుకునేటటువంటి నాయకుడిగా బలం చంద్రబాబుకి.